Good morning to everyone. I just want to make a small submission about Prana Wellness Center. ఆయన హరి గారు ఇచ్చేస్తారు, రన్ చేస్తారు. అది ఒక 1 year బ్యాక్ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ బ్యాక్ పెయిన్. నాకు మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి చెప్పింది, సార్ మా మదర్ని తీసుకెళ్ళాను, 2 సిట్టింగ్స్లో తగ్గింది అని. 15-20 సెషన్స్ ఫిజియోథెరపీ అయింది, తగ్గలేదు. 2 సెషన్స్లో ఎలా తగ్గుతుంది అని అన్నాను నేను. మీరు వెళ్ళి ట్రై చేయండి సార్. నేను వెళ్ళాను. వెళ్తే ఆయన నాకు చూడగానే పెద్ద డాక్టర్లా కనిపించలేదు. ఆయన అప్పుడు చెప్పాడు, నేను డాక్టర్ కాదండి, నాకు ఇది ప్యాషను అని. ఆయన నేర్చుకుని ప్రజలకి సేవ్ చేస్తున్నాడు ఆయన. సరే, అసలు విషయానికి వద్దాం. మళ్ళీ ఈ బ్యాక్ పెయిన్ ఎక్కడండి, ఎలా స్టార్ట్ అయిందండి అని అడిగారు ఆయన. అంటే నేను నా హిస్టరీ అంతా ఆయన తెలుసుకున్నాడు. ఏమిటి ఆడాను, ఏమిటి ఆడతాను, ఏం తింటాను అన్నీ తెలుసుకుని సరేనండి అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానండి అన్నారు. కరెక్ట్గా ఈ యాక్యుపంక్చర్ గురించి నాకు తెలియదు, భయపడ్డాను ఫస్ట్. ఏమో గట్టిగా నీడిల్స్ గుచ్చేస్తారేమో, ఒంట్లో గుచ్చుతారో, ఎక్కడ గుచ్చుతారో తెలియదు, నడుము మీద గుచ్చుతారా, చేతుల మీద, కాళ్ళ మీద, ఏమిటో అన్నది తెలియదు. భయంగా ఉన్నాను. ఏం భయం లేదండి అన్నాడు. జస్ట్ ఎక్కడ అన్నది తెలుసుకున్న తర్వాత ఒక నీడిల్ గుచ్చారు, 2వ నీడిల్ గుచ్చారు. మీరు నించుని చూడండి అన్నారు. మీరు ఆట ఆడతారు కదండి, అది ఎలాగ మూమెంట్ ఉంటుందో చేయండి. నేను చేయలేనండి, భయం వేస్తాను, చేయండి అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అప్పటిదాకా ఉన్న పెయిన్, నొప్పి ఆ 2 నీడిల్స్ గుచ్చిన తర్వాత 50-60% పోయినట్టే. తర్వాత ఇంకా ఎక్కడుందండి అన్నారు. మళ్ళీ ఇంకా ఎక్కడుంది అని అంటే మళ్ళీ చూపించాను. కొంచెం ఇక్కడ ఉందండి అన్న. మళ్ళీ ఇంకొక నీడిల్ ఇచ్చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 3వ నీడిల్ తర్వాత నాకు నొప్పి అన్నదే లేదు. నేను ఆ నెక్స్ట్ డే వెళ్ళి నేను ఆడగలిగాను. 20 రోజులు సెలవు పెట్టి రోజు ఫిజియోథెరపీ చేయించుకుంటున్న వాడిని ఒక్క సెషన్లో నా నొప్పి కంప్లీట్గా మాయమైంది. మీరు ఇంకా రానవసరం లేదండి అన్నారు. అదేంటండి ఒక సెషన్కే అయిపోయిందా అన్నారు. మీకు నొప్పి ఉంటే రండి, లేకపోతే లేదన్నారు. సరే, ఎందుకైనా మంచిదని చెప్పి సెకండ్ సెషన్కి వెళ్ళాను. సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత చెప్పారు, మీరు రానవసరం లేదండి అన్నారు. కరెక్ట్గా 1 year తర్వాత మళ్ళీ నేను ఏదో కొంచెం ఈ ఎక్సర్సైజెస్లో ఆ బ్యాక్ స్టిఫ్ బ్యాక్ అయింది, ఆ బోను ఇదైనట్టు అనిపించింది. ఇదేంట్రా బాబు మళ్ళీ వచ్చినట్టుందని చెప్పి మళ్ళీ వెళ్ళాను. కొంచెం తర్వాత ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే కొంచెం కాలు బొటనవేలు నంబనెస్ ఉంది. ఆ నంబనెస్ గురించి కూడా చెప్పాను. సరేనండి, సర్క్యులేషన్ ప్రాబ్లం ఉంది, సెటిల్ చేస్తామన్నారు. కరెక్ట్గా 3 సెషన్లు వెళ్ళాను. ఫస్ట్ బ్యాక్ పెయిన్ అయితే ఫస్ట్ సెషన్కే క్లియర్ అయిపోయింది. ఈ నంబనెస్ కూడా 3 సెషన్ల తర్వాత, 4 సెషన్ల తర్వాత నాకు 70-80% క్లియర్ అయిపోయింది. ఆయన అన్నారు, కొంచెం మీరు లైఫ్ స్టైల్ మార్చుకొని మీరు చేసుకుంటే మీకు మిగిలింది కూడా నయం అవుతుందండి అని చెప్పారు. నేనైతే ఎనీవన్ షుడ్ బిలీవ్ హిస్ ట్రీట్మెంట్. అప్పుడు గ్యారంటీగా మీకు నయం అవుతుంది, మీరు మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు. ప్రాణా వెల్నెస్ సెంటర్కి నేనేమీ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, నా అనుభవం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.